సో హలో ఎవ్రీవన్. నెక్స్ట్ పాపులేషన్లో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ థియరీస్ రెండు ఉన్నాయి. ఒకటి టీఆర్ మాల్థస్ థియరీ, రెండోది వచ్చేసి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అని రెండు ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయి. సో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ థియరీస్ నుంచి. సో అసలు ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అంటే ఏంటిదని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఏంటిది, ఎందుకోసం చెప్పారు, ఎవరు చెప్పారు అనేది మనకి సో మనకు ఫ్రాంక్ నోటెస్టైన్ అనే అతను ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ థియరీలోకి వెళ్ళే ముందు కొన్నిటి మీద క్లారిటీ ఉంటే ఈజీగా అర్థమైతే, మన క్లారిటీ మిస్ అయింది అనుకోండి ఉపేంద్ర సినిమాలాగా బమ్మం బోలేనాథ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం ముందే ఒక 2 నిమిషాలు క్లారిటీకి కేటాయిద్దాం మనం, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏమన్నాం, డెమోగ్రఫిక్ అంటే పాపులేషనే కదా. సో డెమోగ్రఫిక్ అంటే ఏంటి, పాపులేషన్. నెక్స్ట్ ఏం పదం వాడుతున్నాం మనం, ట్రాన్సిషన్ అని వాడుతున్నాం. డెమోగ్రఫిక్ ఏంటిది, ట్రాన్సిషన్ ఈజ్ నథింగ్ బట్ మూమెంటే కదా. సో పాపులేషన్ ఎలా మూవ్ అవుతుంది అనేదే కదా. సో పాపులేషన్ మూమెంట్ అంటే ఏంటి, పాపులేషన్ మూమెంట్ అంటే ఏంటిదమ్మా, గ్రోత్. సో పాపులేషన్ అనేది పెరుగుతుందా లేదా పాపులేషన్ తగ్గుతుందా, పెరగడం తగ్గడాన్ని మనం ఏమని చెప్తాం, మనం మూమెంట్ అని చెప్తామా లేదా. పాపులేషన్ పెరగడం తగ్గడాన్ని మనం మూమెంట్ అంటాం సింపుల్గా చెప్పాలి అంటే. సో ట్రాన్సిషన్ ఈజ్ నథింగ్ బట్ సో పాపులేషన్ పెరుగుతుందా లేదా పాపులేషన్ తగ్గుతుందా. ఒకవేళ పెరగడం తగ్గడం అనేది సో దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వాట్ విచ్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ వల్ల మన పాపులేషన్ అనేది పెరుగుతుంది, ఏ ఫ్యాక్టర్స్ వల్ల పాపులేషన్ అనేది తగ్గుతుంది అన్నది మనము ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రాంక్ నోటెస్టైన్ ఏం చేశాడంటే మనకి యూరోప్ కంట్రీస్లో కానీ కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో కానీ అబ్జర్వ్ చేశాడు. ఇది థియరీ కాదు యాక్చువల్గా. థియరీ అంటే ఏముంటుంది, ఇప్పుడు ఆర్కిమెటిక్స్ ప్రిన్సిపల్ ఎక్కడ పోయినా థియరీ అది మారదు. బెర్నౌల్లీస్ థీరం అంటే ఎక్కడ పోయినా బెర్నౌల్లీస్ థీరం మారదు. అదేంటి, అవన్నీ కూడా ఏంటి, ప్రిన్సిపల్స్ అవి. ఆ ప్రిన్సిపల్స్ నువ్వు ఏ కండిషన్లో అప్లై చేసినా అవి మారవు. అలాంటి వాటిని ఏమంటే మనం థియరీస్, ప్రిన్సిపల్స్ అంటాం. కానీ ఇక్కడ మన డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది ఇది జనరల్గా ఒక ప్రిన్సిపల్ ఏదో లా ఆఫ్ పాపులేషన్కి సంబంధించింది కాదు. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏంటంటే ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది. ప్రాక్టికల్గా ఎవరైతే నోటెస్టైన్ ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్గా అతను అబ్జర్వ్ చేశాడు. కొన్ని దేశాలలో ఇగో ఇలా జరిగితే ఇలా జరుగుతుందని మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేశాడు. కాబట్టి సో ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది సో ఏంటిదంటే ఇట్ ఈస్ ఎంపెరికల్ అంటే ఏంటి, మనకి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినటువంటి థియరీ ఇది. సో ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినటువంటి థియరీ, ఇట్ ఈస్ నాట్ ద వాట్ లా ఆఫ్ ద పాపులేషన్. ఎగ్జామినేషన్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తాడు, ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఈజ్ ఏ లా ఆఫ్ పాపులేషన్ అంటాడు. లా ఆఫ్ పాపులేషన్ కాదు, ఏం కాదు, జస్ట్ అతను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసిన దాన్ని అంతా కూడా థియరీలోకి తీసుకొచ్చాడు. ఏమని అబ్జర్వ్ చేశాడు ఇతను, ఏం అబ్జర్వ్ చేశాడంటే ఇంటర్లింక్ చేశారు. రెండు ఇంటర్లింక్ చేశాడు. వాట్ ఈస్ ద ఇంటర్లింకింగ్, పాపులేషన్ అనేది మూమెంట్ అనేది, పాపులేషన్ జనాభా పెరగడం తగ్గడం అనేది ఎకనామిక్కి సంబంధించిన ఇష్యూ అన్నాడు. ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిన కొద్దీ పాపులేషన్లో మార్పులు వస్తాయి, పాపులేషన్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సో హౌ దే ఆర్ ఇంటర్లింక్డ్ అనేది అతను ఈ థియరీలో చెప్పడం జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది పాపులేషన్ గ్రోత్ రేట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేదే ఈ థియరీ చెప్తుంది మనకి. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే సపోజ్ అనుకుందాం, హెల్త్ కండిషన్స్ బాగా డెవలప్ అయినప్పుడు, కమ్యూనికల్ డిసీజ్ ఆగిపోయినప్పుడు, వాటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ వచ్చినప్పుడు, హైజీనిక్ కండిషన్స్ డెవలప్ వచ్చినప్పుడు, ఎక్కువ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు పాపులేషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో పాపులేషన్ గ్రోత్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనే దాన్ని ఇంటర్లింక్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఇంటర్లింక్ చేశాడు ఇతను, ఒక పాతకాలం నాటి సొసైటీ అంటే ట్రెడిషనల్ సొసైటీ నుంచి, ఎక్కడి నుంచి, ట్రెడిషనల్ సొసైటీ నుంచి మనకు మోడర్న్ సొసైటీ వరకు. సో మనకి సొసైటీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకి పాపులేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అన్నదాన్ని ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసిన వాటిని ఇతను మనకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ పేరుతోటి మనకి. సో హౌ దట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మేజర్గా ఈ థియరీలో చెప్పబడింది. ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిన కొద్దీ పాపులేషన్ గ్రోత్ ఎలా ఉంటుంది అన్నది ఈ థియరీలో మనకు డిస్కస్ చేయబడింది. ఏ థియరీలో, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. సో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అలా మనకు డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఈజ్ ఏ societies with minimal technology education to the low birth rates and low death rates to సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అన్నాడు. ఏం అర్థం కాలే కదా. సో ఇది ప్రస్తుతానికి అర్థం కాదు. నెక్స్ట్ చూద్దాం దీని స్టేట్మెంట్ ఏంటనే నెక్స్ట్ చూద్దాం. మనకి టోటల్ థియరీ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనే వర్డ్ ఉంది కదా, ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనే వర్డ్ అనేది మనకి 1929లో ఫస్ట్ టైం ఈ వర్డ్ని మనకి సో అమెరికన్ డెమోగ్రాఫర్ వారెన్ థామ్సన్ యూజ్ చేయడం జరిగింది దీన్ని, ఈ వర్డ్ని. కానీ మనం మాట్లాడుతున్నటువంటి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఉంది కదా, ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఏదైతే ఉందో సో ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీని మనకి ఫ్రాంక్ నోటెస్టైన్, ఇంతకుముందు చెప్పా కదా నేను, 1945లో మనకి ఫ్రాంక్ నోటెస్టైన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైము డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనే వర్డ్ని వాడింది ఎవరు మనకి, సో వారెన్ థామ్సన్. కానీ థియరీని తీసుకొచ్చింది ఎవరు మనకి, ఫ్రాంక్ నోటెస్టైన్ థియరీని తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో గ్యారంటీగా అడగడానికి ఛాన్స్ ఉంది, ఊ ప్రపోజ్డ్ ద వాట్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ, ఇట్ ఈస్ ఫ్రాంక్ నోటెస్టైన్. ఫ్రాంక్ నోటెస్టైన్ మనకి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీని మనకి మాట్లాడడం జరిగింది. ఏంటిది డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అంటే, ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిన కొద్దీ పాపులేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది ప్రాక్టికల్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఎవరు,
ఫ్రాంక్ నోటేషన్ అంటే పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిన కొద్దీ పాపులేషన్ పెరుగుతుందా తగ్గుతుందా ఏం జరుగుతుంది అన్నదే ఈ థిరీలో మాట్లాడుకుంటాం మనం. సింపుల్గా మీ మైండ్లో ఎక్కించుకోవాల్సింది ఏంటంటే హౌ పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ దట్ వాస్ సెట్ బై ద వాట్ ఫ్రాంక్ నోటేషన్ బేస్డ్ ఆన్ ద వాట్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్. ప్రాక్టికల్గా వెస్టర్న్ యూరోప్లో కానీ నెక్స్ట్ వెస్టర్న్ కంట్రీస్లో అబ్జర్వ్ చేసిన దాన్నంతా కూడా మనకు థియరీ రూపంలోకి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ గురించి మనం మాట్లాడదాం. ఆ స్టేజెస్లోకి మనకి వెళ్ళే ముందు మనకి ఇంకొక చిన్న క్లారిటీ అనేది ఉండాలి మైండ్లో. ఏంటిది అంటే బంగారాలు, ఆ క్లారిటీ మనం చెప్తా వినండి. ఇప్పుడు ఏమన్నాం, థియరీ యొక్క బేసిక్ ఐడియా ఏంటిది, థియరీ యొక్క బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటిది, హౌ ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిన కొద్దీ పాపులేషన్ అనేది ఏమవుతుంది, వెదర్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది అనేది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద థియరీ. సో అలా పాపులేషన్ పెరగడం తగ్గడాన్ని ఏమంటాం, ట్రాన్సిషన్ అంటాం. ఏమంటాం, ట్రాన్సిషన్ అని చెప్తుంటాం. సో ఏ ట్రాన్సిషన్, పాపులేషనే కాబట్టి సో దాన్ని ఏమంటున్నాం మనం, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అని చెప్తున్నాం. ఏమంటున్నాం, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అని చెప్తున్నాం. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగిన కొద్దీ. ఓకే, ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది, బర్త్ రేట్ డెత్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది మనకి. ఓకే, సో పాపులేషన్ అనేది పెరగడమా తగ్గడమా, సో పాపులేషన్ పెరగడం తగ్గడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందమ్మా, బర్త్ రేట్ కానీ లేదంటే దేనిపైన మనకి డెత్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. బర్త్ రేట్ డెత్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది పాపులేషన్ పెరగడం అనేది తగ్గడం అనేది. సపోజ్ ఈ బర్త్ రేట్ డెత్ రేట్ కాన్సెప్ట్ పైనే ఈ థియరీ అనేది మనకి బేస్ అయ్యింది. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ అనేది సో ఎలా దేని మీద ఆధారపడి ఉంటుంది, బర్త్ రేట్. ఇప్పుడు ఎకనామీలో డెవలప్మెంట్ జరిగిన కొద్దీ సపోజ్ అనుకుందాం, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉంది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అయినాయి అనుకుందాం అమ్మ బుజ్జి. ఏంటి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అయినప్పుడు హౌ దిస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేది బర్త్ రేట్ని కానీ డెత్ రేట్ని కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అయినప్పుడు అర్థమవుతుందా, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ఎలా చూపుతాయి. వాటర్ అండ్ శానిటేషన్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు సో మనకి ఎక్కువ మొత్తంలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ఎలా, బర్త్ అండ్ డెత్ రేట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద మిషన్స్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద మిషన్స్, మనుషుల అవసరం లేకుండా మిషన్సే ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద మిషన్స్ ఎకానమీలోకి ఎంటర్ అయినప్పుడు మన బర్త్ రేట్ డెత్ రేట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్, బర్త్ రేట్ డెత్ రేట్ ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే ఆటోమేటిక్గా దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద వాట్ పాపులేషన్ గ్రోత్. సో అది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనకి పాపులేషన్ గ్రోత్ రేట్ని కూడా ఏం చేస్తుంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద వాట్ పాపులేషన్ గ్రోత్. ఏదైతే పాపులేషన్ గ్రోత్ ఉందో దాన్ని ఏం చేస్తే పాపులేషన్ గ్రోత్ని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. బర్త్ రేట్ డెత్ రేట్ అనేది మన పాపులేషన్ ఏం చేస్తుంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. డన్. అయితే ఇప్పుడు చూద్దాం మనం, సపోజ్ ఇలా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా ఎకనామిక్ డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ అనేటివి పాపులేషన్ గ్రోత్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పాపులేషన్ గ్రోత్ దేనిపైన ఆధారపడి ఉంటుంది, బర్త్ రేట్ డెత్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు, ఇవన్నీ మీకు తెలుసమ్మా, కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు పాయింట్ అంటే ఏంటిది, నేను మీకు తెలియదని కాదు థియరీ చెప్పడం అనేది, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఎగ్జామినేషన్లో ఆప్షన్లు చూసినప్పుడు ఏమైందంటే అంతే కదా, జిమ్మికి కమల్ అయితే లాస్ట్కి అలా అవ్వద్దంటే మరి మీరు క్లారిటీ ఉండాలి. సరే ఇప్పుడు చూద్దాం, 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది మీరు ఈ బేసిక్ కాన్సెప్ట్ స్కిప్ చేయొద్దు. ఈ బేసిక్ కాన్సెప్ట్ స్కిప్ చేస్తే థియరీ తర్వాత ఏమీ అర్థం కాదు. ఓకే రైట్. ఇప్పుడు బర్త్ రేట్ డెత్ రేట్ పైన పాపులేషన్ గ్రోత్ ఆధారపడి ఉంది. ఓకేనా, పాపులేషన్ గ్రోత్ దేనిపైన ఆధారపడి ఉంది, ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఆధారపడి ఉంది. హెల్త్ కేర్ ఫెసిలిటీ కానీ, వాటర్ శానిటేషన్ కానీ, మిషన్స్ కానీ, ఇలాంటివన్నిటిపైన మనకి బర్త్ రేట్ డెత్ రేట్ ఆధారపడి ఉంటుంది. సరే చూద్దాం ఇప్పుడు. ఓకే, నెంబర్ 1, 10 మంది పుడుతున్నారు, 10 మంది చనిపోతున్నారు. కేస్ నెంబర్ 1 అనుకుందాం ఇక్కడ. కేస్ నెంబర్ 1, 10 మంది పుడుతున్నారు, 10 మంది చనిపోయారు. బర్త్ రేట్ డెత్ రేట్ ఈక్వల్ అయినాయి. అప్పుడు పాపులేషన్ ఏం పెరుగుతుందమ్మా, ఏం పాపులేషన్ పెరగదు. ఏమైతే స్టేబుల్గా ఉంటుంది. సో స్టేషనరీ, సో ఆర్ అదర్వైజ్ వీ కెన్ కాల్ వాట్ స్టేబుల్ పాపులేషన్ గ్రోత్ ఉంటుంది. ఎలాంటి మార్పు జరగదు. ఎందుకంటే సో ఒక ప్రాణం తీసా ఒక ప్రాణం పోసా లెవెల్ అయిపోద్ది. ఇక్కడ ముఠా మేస్త్రిలో చిరంజీవి అండ్ విలన్ మధ్య జరిగే సంభాషణ అది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. రైట్. సో ఇప్పుడు కేస్ నెంబర్ 2 తీసుకుందాం. కేస్ నెంబర్ 2 ఓకేనా. కేస్ నెంబర్ 2లో సపోజ్ 10 మంది పడుతుంది. డన్, 10 మంది పడుతుంది. సో 3 మెంబర్స్ యొక్క డెత్ ఉంది. అప్పుడు పాపులేషన్ గ్రోత్ ఎంత, 7% అనేది ఉంది. సో కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటా ఇది ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అని రాస్తా. ఓకే, ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ లేదంటే దీన్ని నేను ఎర్లీ ఎక్స్పాన్షన్ అని చెప్తా. ఏమంటా, ఎర్లీ ఎక్స్పాన్షన్ అంట. ఎందుకు సార్ ఇలా రాస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు, అర్థం కావట్లేదండి. అందుకే కదమ్మా చెప్పేది, అర్థం కాదనే కదా కొంచెం డీటెయిల్గా చెప్పింది. ఇప్పుడు కేస్ నెంబర్ 3 తర్వాత నేను కేస్ నెంబర్ 2కి వస్తాను. ఓకేనా, ఈ 2 కంపేర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 10 మంది పుట్టారు. ఓకే డన్, 10 మంది పుట్టారు, 5 చనిపోయారు అనుకుందాం. ఇప్పుడు ఎంత గ్రోత్ రేటు, 5. సో ఇక్కడ కూడా పాపులేషన్ పెరిగింది.
ఇక్కడ కూడా పాపులేషన్ పెరిగింది కానీ స్లోగా పెరిగింది ఇది, అవునా కదా? స్లో పాపులేషన్ గ్రోత్ ఇక్కడ కూడా ఏంది, స్లోగా పెరిగింది, పాపులేషన్ పెరిగింది కానీ, కాబట్టి అందువల్ల ఏమంటాం దీన్ని లేట్ ఎక్స్పాన్షన్ అంటాం. ఓకేనా? వి కాల్ ఇట్ యాజ్ వాట్, లేట్ ఎక్స్పాన్షన్ అని చెప్తుంటాము. ఓకేనా? లేట్ ఎక్స్పాన్షన్ అని చెప్తుంటాం మనం. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 3 కేసెస్ చూడండి మీరు, 3 కేసెస్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ కేసులో ఏమున్నాయి, ఫస్ట్ కేసులో అనేది 10 మంది పుడితే 10 మంది చనిపోయారు. సో ఇక్కడ పాపులేషన్ అనేది ఏం పెరగలేదు, స్టేబుల్గా ఉంది. సెకండ్ కేసు తీసుకుంటే 10 మంది పుట్టారు, 3 చనిపోయారు, డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. సో బర్త్ రేట్ సేమ్ ఉంది, డెత్ రేట్ అనేది తగ్గింది. సో డెత్ రేట్ అనేది 3 ఉంది. సో డెత్ రేట్ 3 ఉన్నప్పుడు ఇక్కడ పాపులేషన్ గ్రోత్ ఏముంది, 7 ఉంది. సో ఇక్కడ చూడండి 10 ఉంది పాపులేషన్, ఇక్కడ ఏముంది 5 ఉంది. ఇక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత, 5 కదా. సో తగ్గింది, పాపులేషన్ గ్రోత్ రేట్ ఏమైంది, ఇంకా తగ్గింది మనకి. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి ఇక్కడ. సో ఇలా ర్యాపిడ్గా పాపులేషన్ గ్రో అయింది. ఇక్కడ ఏమైంది, స్లోగా పాపులేషన్ గ్రోత్. ఇక్కడ 7 ఉంటే పాపులేషన్ గ్రోత్ ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. ఈ 2 కేసులలో పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది కానీ ఇక్కడ ర్యాపిడ్గా గ్రో అయింది, ఇక్కడ స్లోగా గ్రో అయింది, 5 మెంబర్స్. సో కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం, ఎర్లీ ఎక్స్పాన్షన్ అనొచ్చు, దీన్ని ఏమనొచ్చు, లేట్ ఎక్స్పాన్షన్ అని చెప్పచ్చు. ఏమంటాం, లేట్ ఎక్స్పాన్షన్ అని చెప్పచ్చు మనం. కేస్ నెంబర్ 4 తీసుకుంటే 2 స్లోగా ఉంటాయి. బర్త్ రేట్ స్లోగా ఉంటాయి, డెత్ రేట్ స్లోగా ఉంటుంది మనకి. బర్త్ రేట్ డెత్ రేట్ కూడా 2 ఏముంటాయి మనకి, స్లోగా ఉంటాయి. సో కేస్ నెంబర్ 3లో ఇక్కడ కూడా స్లోగా ఉండడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటాయి. కేస్ నెంబర్ 3ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ బర్త్ రేట్ కూడా తగ్గిపోయి ఉంటుంది మనకి. సో కేస్ నెంబర్ 3లో బర్త్ రేట్ కూడా తగ్గిపోయి ఉంటుంది. సో ఇక్కడ కూడా మేబీ 8 మెంబర్సే పుట్టచ్చు మేబీ. ఓకే, లేదంటే 9 మెంబర్స్ అనుకుందాం, 9 మెంబర్సే ఉంది బర్త్ రేట్. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమైతే 4 అవుతుంది, ఇంకేమైతే 4 అవుతుంది. బర్త్ రేట్ డెత్ రేట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనా? సో బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ అనేది 4 ఉంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైతే అంటే ఆల్మోస్ట్ అనుకుందాం, ఇది 9 మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ డెత్ రేట్ కూడా ఎంత 8 మెంబర్స్ ఉండొచ్చేమో. 2 ఆల్మోస్ట్ క్లోజ్ గ్యాప్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఎంత 1 మాత్రమే, చాలా క్లోజ్ గ్యాప్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ స్టేబుల్ అని చెప్పొచ్చు, ఆర్ అదర్వైజ్ వెరీ లెస్ అని చెప్పొచ్చు. స్టేబుల్ ఆర్ క్లోజ్ టు స్టేబుల్ అని చెప్పొచ్చు. క్లోజ్ టు స్టేబుల్ ఆర్ అదర్వైజ్ వెరీ లెస్ అని చెప్పొచ్చు మనకి. క్లోజ్ టు స్టేబుల్, వెరీ లెస్ అని చెప్పొచ్చు మనం. ఓకే, సో అంటే పాపులేషన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన థియరీ మీకు అర్థం కాదు. సో కాబట్టి ఇక్కడ స్టేబుల్గా ఉంది. ఇక్కడ చూడండి బర్త్ రేట్ బాగానే ఉంది, డెత్ రేట్ ఉంది. సో దానివల్ల ఇక్కడ బర్త్ రేట్ తగ్గింది, డెత్ రేట్ తగ్గింది. సో పాపులేషన్స్లో ఇక్కడ ఏంటి, బర్త్ రేట్ డెత్ రేట్ 2 తక్కువనే ఉన్నాయి. ఆల్మోస్ట్ క్లోజ్ గ్యాప్ ఉంది. ఈ రెండులకు మధ్య పెద్ద తేడా ఏం లేదు, 2 ఈక్వల్గా ఆల్మోస్ట్ ఈక్వల్. పాపులేషన్ పెరుగుతుంది బట్ చాలా తక్కువగా పెరుగుతుంది మనకి పాపులేషన్. అంటే రెండిట్ల మధ్య ఇక్కడ పాపులేషన్ పెరగట్లేదు, ఇక్కడ పాపులేషన్ పెరుగుతుంది కానీ చాలా నారో గ్యాప్ ఉంది, చాలా నారో గ్యాప్ ఉంది. ఈ రెండిట్లో ఇది ర్యాపిడ్ ఎక్స్పాన్షన్, ఇది స్లో ఎక్స్పాన్షన్, ఇది వెరీ స్లో ఎక్స్పాన్షన్, ఆల్మోస్ట్ స్టెబిలైజేషన్. ఇక్కడ ఏంటిది స్టేషనరీ, ఇది ఆల్మోస్ట్ స్టేబుల్. సో ఇది ఆల్మోస్ట్ స్టేబుల్ కండిషన్, ఇది ర్యాపిడ్ ఎక్స్పాన్షన్, ఇది స్లో ఎక్స్పాన్షన్, ఇదేంటిది మరి స్టేబుల్ టు క్లోజ్ టు ద వాట్ స్టెబిలైజేషన్ ఫేజ్. ఇప్పుడు మనకు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఏదైతే మనకి ఫ్రాంక్ నోటెస్టైన్ 1945లో చెప్పాడో, ఫ్రాంక్ నోటెస్టైన్ చెప్పినటువంటి డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఏదైతే ఉందో, సో ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీలో కూడా సో మనకేముంటాయంటే ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ ఉంటాయి దేంట్లో, ఫ్రాంక్ నోటెస్టైన్ చెప్పిన స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్ 1 అండ్ ద స్టేజ్ 2 అండ్ ద స్టేజ్ 3 అండ్ ద స్టేజ్ 4, ఇలా 4 స్టేజెస్ ఉంటాయి అనమాట. డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీలో 4 స్టేజెస్ ఉంటాయి. 5వ స్టేజ్ అనేది తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఓకే, 5వ స్టేజ్ అనేది మనకి ఫ్రాంక్ నోటెస్టైన్ ప్రపోజ్ చేయలేదు. 1975లో వేరే అతను వచ్చి మళ్ళీ 5వ స్టేజ్ను కూడా యాడ్ చేశాడు. కానీ ఫ్రాంక్ నోటెస్టైన్ ప్రపోజ్ చేసినటువంటి డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీలో ఓన్లీ ఏమున్నాయి మనకి 4 స్టేజెస్ అనేవి ఉన్నాయి. ఏవి, స్టేషనరీ ఫేజ్ కానీ, ఎర్లీ ఎక్స్పాన్షన్ ఫేజ్ కానీ, లేట్ ఎక్స్పాన్షన్ ఫేజ్ కానీ, ఆల్మోస్ట్ స్టెబిలైజేషన్ ఫేజ్ కానీ, మనకి ఇలాంటి స్టేజెస్ ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ. ఓకే, సో డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీలో ఫస్ట్ స్టేజ్ 1, ఈ స్టేజ్ 1 కనుక తీసుకుంటే మనకి ఇక్కడ బర్త్ రేట్ డెత్ రేట్ 2 ఈక్వల్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. స్టేజ్ 2 చూసుకుంటే మనం చూడండి బర్త్ రేట్ ఉంది, డెత్ రేట్ ఏమైనా తగ్గింది. సో నెక్స్ట్ స్టేజ్ 3 తీసుకుంటే 2 తగ్గుతున్నాయి. సో ఈ 2 కూడా తగ్గడం జరిగింది. అండ్ 4th స్టేజ్లో తీసుకున్న 2 కూడా ఏమున్నాయి, చాలా లో ఉన్నాయి. సరే మాట్లాడుకుందాం, ఏంటిది దీని కథా కార్ఖానా అనేది మనం మాట్లాడదాం. ఇది చూడడానికి ఇప్పుడు సింపుల్గా అనిపిస్తుంది కానీ కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయి ఎగ్జామినేషన్లో ఏది దేనికి ఆన్సర్ మనకు అర్థం కాదు. సో అందువల్ల కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా. ఇది చాలా ఈజీ థియరీయే కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సో అర్థమవుతుందా మీకు? పీటర్ హ్యాగెట్ అనే అతను 1975లో మనకి 30 సంవత్సరాల తర్వాత దీనికి 5th స్టేజ్ని యాడ్ చేశాడు. ఒరిజినల్గా అయితే మనకి ఫ్రాంక్ నోటెస్టైన్ చెప్పిన 4 స్టేజెస్, ఆ పీటర్ హ్యాగెట్ 1975లో మనకి 5th స్టేజ్ని యాడ్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఈ 5th స్టేజ్ని మనకి ఫ్రాంక్ నోటెస్టైన్ తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఇది 5వ స్టేజ్ని. ఒరిజినల్గా మన ప్రపోజ్ చేసిన ఎంత 4 స్టేజెస్ మాత్రమే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 4. ఇది డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, ఇదంతా ఎంపెరికల్ అబ్జర్వేషన్. సరే ఏంటిది గ్రాఫ్, ఏంటిది ఏందేందో ఉపేంద్ర సినిమా ఉంది సార్ అర్థం కావట్లేదు అనిపిస్తుంది. సరే చూద్దాం ఇప్పుడు. స్టేజ్ నెంబర్ 1
వాట్ ఈస్ దిస్ పర్సన్ సెట్ స్టేజ్ నెంబర్ 1 ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ లో స్టేజ్ నెంబర్ 1 ఏమంటున్నాం, హై స్టేషనరీ ఫేజ్ అని చెప్తున్నాం. స్టేజ్ నెంబర్ 1 హై స్టేషనరీ ఫేజ్. హై స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటిది, హై బర్త్ రేట్ ఉంది, హై డెత్ రేట్ ఉంది. అప్పుడు పాపులేషన్ ఏమవుతుంది, స్టెబిలైజేషన్ అవుతుంది, పెద్దగా ఏం పెరగదు కదమ్మా. ఇక్కడ ఏమన్నాడు, స్టేజ్ 1 హై బర్త్ రేట్ ఉంది, హై డెత్ రేట్ రెండు ఉన్నాయంటే ఇక్కడ బర్త్ రేట్ ఉంది, డెత్ రేట్ ఉంది, కానీ రెండు కూడా హై ఉన్నాయి. అంటే ఇప్పుడు 10 మంది పుడుతున్నారు, 10 మంది చనిపోతున్నారు అనే దాని మీనింగ్. 20 మంది పుడుతున్నారు, ఆల్మోస్ట్ 20 మంది చనిపోతున్నారు. 15 మంది పుడుతున్నారు, 15 మంది చనిపోతున్నారు. అలాంటప్పుడు పాపులేషన్ ఏముంటుందమ్మా, స్టేషనరీ ఉండకపోతే పెరుగుతుందా ఏంది, పెరగదు కదా. సో కాబట్టి మన ఫ్రాంక్ నోటెస్టన్ ఏమంటాడంటే స్టేజ్ వన్లో ఏ దేశమైనా సరే హై బర్త్ రేటు హై డెత్ రేట్ ఉంటుందని చెప్తాడు. ఎందుకు అంటే అదంతా కూడా ట్రెడిషనల్ సొసైటీ, ఇంకా డెవలప్మెంట్ జరగని సొసైటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఏమీ జరగలేదు, ఎలాంటి ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు, బేసిక్ సర్వీసెస్ కూడా అందుబాటులో లేని సొసైటీ, అంటే ట్రెడిషనల్ సొసైటీ. అది ట్రెడిషనల్ సొసైటీ కాబట్టి ఎలాంటివి అందుబాటులో ఉండవు కాబట్టి, సో అందువలన హై బర్త్ రేటు హై డెత్ రేటు రికార్డ్ అయిపోయి ప్రతి ఎకానమీలో మనకి ఏముంటుందంటే ఎక్కువ మొత్తంలో పాపులేషన్ పెరగకుండా స్టెబిలైజ్ అయిపోతుందని చెప్తున్నాడు స్టేజ్ 1లో. అయితే ఇక్కడ ఇతను ట్రెడిషనల్ సొసైటీని అజ్యూమ్ చేసుకొని చెప్పాడు. ట్రెడిషనల్ సొసైటీ అంటే ఏంటిది, పూర్తిగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి సొసైటీ. ట్రెడిషనల్ ఎకానమీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కాన్సెప్ట్ని తీసుకొని అలా అనుకున్నాడు మనకి. అంటే అతను అబ్జర్వ్ చేశాడు, అందుకే చెప్పా కదా ఇది ఎంపెరికల్ అబ్జర్వేషన్. ఒక కంట్రీ ఎలా డెవలప్ అయిందన్నదాన్ని అతను ప్రాక్టికల్గా పోయి చూసి అబ్జర్వ్ చేశాడు అనమాట. సో ఇప్పుడు హై బర్త్ రేట్ హై డెత్ రేట్ వల్ల పాపులేషన్ ఏమైతే పెరగదు, నార్మల్గానే ఉంటుందని చెప్తున్నాడు. ఎందువల్ల అంటే చూడండి, ఈ రీజన్స్ వల్ల ఎందుకంటే అది డెవలప్డ్ సొసైటీ కాదు, వెనుకబడ్డ సొసైటీ. సో అందువల్ల ఏం చెప్తున్నాడు చూడండి, లాక్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవడం వల్ల. రెండవది ఏంటిది, హై ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది, శిశు మరణాల సంఖ్య ఎక్కువ. అంటే పుట్టిన వాళ్ళు ఇమీడియట్గా 1 year నిండకుండా చనిపోతే ఏమంటాం మనని, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటామా లేదా మనం, IMR. ఎక్కువ మొత్తంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉండడం వల్ల కానీ, అప్పట్లో అగ్రికల్చర్ అంతా ట్రెడిషనల్ సొసైటీ ఉన్నాం కదా, ట్రెడిషనల్ సొసైటీకి ఎక్కువ మొత్తంలో ఎవరు కావాలి, వర్కర్స్ కావాలి. కాబట్టి అప్పట్లో ఏమనుకునే వాళ్ళంటే చిల్డ్రన్స్ని ఎకనామిక్ అసెట్గా చూసేవాళ్ళు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే మనకి ఎక్కువ మంచిది అని చెప్పేసి, ఎక్కువ మంది పిల్లలు ఉంటే మనకి ఎక్కువ అగ్రికల్చర్ చేయడానికి ఈజీగా లేబర్ అవైలబిలిటీ ఉంటుందన్న ఆలోచనతో ఉండేది మనిషి దృక్పథం అనేది. సో అందువల్ల ఎక్కువ మంది లేబర్స్ ఉంటే, ఎక్కువ మంది చిల్డ్రన్స్ ఉంటే మనకు అగ్రికల్చర్గా ఎక్కువ లేబర్స్ పనికొస్తారని ఎక్కువ మందిని కనేవాళ్ళు. అందువల్ల చిల్డ్రన్స్ని ఒక ఎకనామిక్ అసెట్గా కన్సిడర్ చేసేవాళ్ళు, ఎమోషనల్ అసెట్ కాదు, ఎకనామిక్ అసెట్. ఎక్కువ మంది చిల్డ్రన్స్ ఉంటే మనకు అగ్రికల్చర్ ఈజీ అవుతుంది, ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ చేసుకోవడానికి మనకు ఫ్యామిలీకి పనికొస్తారని చెప్పేసి ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు. అదొక రీజన్. అయితే ఎక్కువ మంది చనిపోయే వాళ్ళు కాబట్టి నలుగురు అంటే ఇద్దరన్నా బతుకుతారన్న ఉద్దేశాలు ఉండేవి. సో కాబట్టి అప్పుడు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువనే కాబట్టి ముగ్గురు అంటే ఇద్దరన్నా బతుకుతారు దేవుడు దయ వల్ల అని చెప్పేసి అట్లా అనుకునేవాళ్ళు. రెండవది ఏంటిదంటే ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ ఒకవేళ అందరు బతికిరనుకో అగ్రికల్చర్ చేసుకుంటాడు, వాడు పడి ఉంటాడని చిల్డ్రన్స్ని ఒక ఎకనామిక్ అసెట్ లాగా కన్సిడరేషన్లోకి తీసుకునేవాళ్ళు. అందువల్ల హై బర్త్ రేట్ రికార్డ్ అయింది. నెక్స్ట్ ఏమైంది, చిల్డ్రన్స్ ఆర్ ద కన్సిడర్డ్ యాజ్ వాట్, ఎకనామిక్ అసెట్ అండ్ మోర్ వర్కర్స్ ఫర్ ద వాట్, అగ్రికల్చర్. అప్పట్లో అలానే ట్రీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటిది, రిలీజియస్ బిలీఫ్స్ వల్ల కూడా ఎక్కువ మంది పిల్లలు కనే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటిదంటే ఈ అన్ని కారణాల వల్ల ఏం జరిగిందంటే మనకి హై బర్త్ రేట్ అనేది రికార్డ్ అవుతుంది స్టేజ్ 1 అని చెప్తున్నాడు. ఏ కంట్రీలో ఏమై రికార్డ్ అయితే అట హై బర్త్ రేట్ రికార్డ్ అవుతుంది, ఇవన్నీ లేనప్పుడు. అంటే ఇవన్నీ లేదంటే అక్కడ ఏం డెవలప్మెంట్ జరగలేదంటే వాట్ ఈస్ బీన్ ఇట్ ఈస్ ఏ వాట్, ట్రెడిషనల్ ఎకానమీ ఆర్ ట్రెడిషనల్ సొసైటీ. ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ ఎకానమీ ఆర్ అదర్వైజ్ వి కాల్ ట్రెడిషనల్ సొసైటీ. లాక్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, హై ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉండడం, వర్కర్స్ అండ్ అగ్రికల్చర్ కానీ, చిల్డ్రన్స్ ఎకనామిక్ రిలీజియస్ బిలీఫ్స్, ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల హై బర్త్ రేట్ రికార్డ్ అయిపోయింది. మరి డెత్ రేట్ ఎందుకు రికార్డ్ అయింది, ట్రెడిషనల్ సొసైటీ కదా. ట్రెడిషనల్ సొసైటీ అన్నప్పుడు పెద్ద మెడికల్ ఫెసిలిటీస్, కేర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండనప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా వ్యాక్సినేషన్స్ ఇవన్నీ లేనప్పుడు ఆటోమేటిక్గా పుట్టిన వాళ్ళు కూడా ఏమైతే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. మనకి భగవద్గీతలో కూర్చున్నాం, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు రైట్ ఇక్కడ. సో హై డెత్ రేట్ ఏంటిది, హై డెత్ రేట్ అనేది రికార్డ్ అయింది. ఎందుకు, ఫెమైన్స్, కరువు కాటకాలు. ఓకే, నెక్స్ట్ క్లీన్ వాటర్ శానిటేషన్ లేకపోవడం, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేకపోవడం, ఎడ్యుకేషన్ లేకపోవడము, వార్స్ రావడము, ఇవన్నిటి వల్ల ఎక్కువ మొత్తంలో మనకి డెత్ రేట్ రికార్డ్ అని చెప్పేసి మనకి ఎవరు ఫ్రాంక్ నోటెస్టన్ మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకు హై డెత్ రేట్ రికార్డ్ అయిందంటే ఈ అన్ని కారణాల వల్ల హై డెత్ రికార్డ్ అయిందని చెప్తున్నాడు ఎవరు, ఫ్రాంక్ నోటెస్టన్. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకి కరువుల వల్ల చనిపోవడం జరిగింది చాలామంది ప్రజలు. కరువుల వల్ల కానీ, క్లీన్ వాటర్ శానిటేషన్ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ కానీ, ఈ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ వల్ల కానీ ఇవన్నీ లేవన్నమాట. ఇదంతా ఏంటిదంటే ఒక ట్రెడిషనల్ ఎకానమీ ఆర్ ట్రెడిషనల్ సొసైటీ, పెద్దగా ఎకనామిక్ డెవలప్మెంట్ లేని సొసైటీ. ఇవన్నీ దొరికితే ఎకానమీ డెవలప్ అయినట్టే కదా, ఇవన్నీ లేవు కాబట్టి ట్రెడిషనల్ సొసైటీ. ఎప్పుడైతే ఎకానమీ ట్రెడిషనల్ లెవెల్లో ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందంట అంటే హై బర్త్ రేటు హై డెత్ రేట్ ఉండి పాపులేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు ఎవరు, ఫ్రాంక్ నోటెస్టన్.
ఆ తర్వాత ఇలా సో ఎకానమీ అనేది ఇలానే ఉండదు కదమ్మా, తరతరాలకు ఇలానే ఉంటుందా? ఉండదు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడం వల్ల అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడం, అలా పీపుల్ మెల్లగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడం, దీనివల్ల స్లోగా ఏమవుతారు, ఆ ఎకానమీ కూడా ఏమైతే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయినప్పుడు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అయినప్పుడు ఏం జరుగుతుంది, డెత్ రేట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. డెత్ రేట్ తగ్గుతుంది లేదా, డెత్ రేట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ స్టార్ట్ ఎప్పుడు, అది కొంచెం డెవలప్మెంటల్ ప్రోగ్రెస్ అయినప్పుడు. అది నెక్స్ట్ స్టేజ్కి, అది స్టేజ్ 2 అంటాడు ఎవరు, ఫ్రాంక్ నోడెస్టిన్. కానీ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి? ఒక 50 సంవత్సరాల తర్వాత పడుతుందా, 30 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా, మనకు ఫ్రాంక్ నోడెస్టిన్ చెప్పలేడు. అది థియరీలో ఉన్నటువంటి లిమిటేషన్. సరే ఇవన్నీ చెప్పినా ముద్దుగా బాగానే ఉంది, కానీ బుజ్జిగా ముద్దుగా. సరే ఇవన్నిట్ల నుంచి సొసైటీ అనేది ఒక డెవలప్డ్ సొసైటీ అవ్వాలి అంటే, ట్రెడిషనల్ సొసైటీ నుంచి, అగ్రికల్చర్ డిపెండెంట్ సొసైటీ నుంచి, ఒక ట్రెడిషనల్ సొసైటీ నుంచి కొంచెం మోడర్నైజ్డ్ సొసైటీకి వెళ్ళాలి అంటే, సెకండ్ స్టేజ్లోకి ఎంట్రీ అవ్వాలి అంటే, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ డెవలప్ అయ్యి అందరికీ వాటర్ శానిటేషన్ అందుబాటులోకి వచ్చి సెకండ్ స్టేజ్లోకి ఎంట్రీ అవ్వాలంటే మరి ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది? 25 years పడుతుందా, 30 years పడుతుందా అంటే ఫ్రాంక్ నోడెస్టిన్ చెప్పలేడు. అది ఈ థియరీలో ఉన్నటువంటి మేజర్ లిమిటేషన్. ఇది స్టేజ్ 1 అని చెప్పాడు, కానీ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి ఎంట్రీ అవ్వడానికి ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది అనేది ఫ్రాంక్ నోడెస్టిన్ మాత్రం థియరీలో చెప్పలేదు. ఎగ్జామినేషన్లో దీన్నే పట్టుకుంటాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు మనం గ్రాఫ్కి వద్దాం. గ్రాఫ్కి దేకింగ్ ఎక్ బార్ చూద్దాం. ఇప్పుడు గ్రాఫ్ మొత్తం అబ్జర్వ్ చేయొద్దు బేటా, ఇక్కడ నేను చెప్పేది అబ్జర్వ్ చేయాలి. మొత్తం అబ్జర్వ్ చేసామనుకో బబ్బం బోలే అవుతుంది. స్టేజ్ 1 అన్నాడా లేదా? ఇక్కడ స్టేజ్ 1లో ఇక్కడ గ్యాప్ చూడాలా. ఈ పింక్ కలర్ లైన్ ఉంది కదా, సో పింక్ కలర్ లైన్ ఏదైతే ఉందో, మీకు పింక్ కలర్ కనిపిస్తుందో, మళ్ళీ రెడ్ కలర్ అవుతాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు రెడ్ కలర్ లైన్ ఉంది. సో రెడ్ కలర్ లైన్, దాని కింద ఇంకోటి వేరే కలర్ లైన్ ఉంది. 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్యన గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది, మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో ఈ రెండింటిల మధ్యన గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ 2 లైన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 2 లైన్స్ మధ్యన గ్యాప్ తక్కువ ఉందంటే ఏంటి, బర్త్ రేట్ డెత్ రేట్ ఆల్మోస్ట్ ఏమున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ లేదు చూడండి, హై బర్త్ రేట్ ఉంది, హై డెత్ రేట్ ఉంది స్టేజ్ 1లో. సో టోటల్ పాపులేషన్ కూడా ఏమైనా గ్రో అయిందా చూడండి, టోటల్ పాపులేషన్ కూడా సేమ్, ఆల్మోస్ట్ ప్యారలల్ లైన్, స్ట్రైట్ లైన్గానే ఉంది. అవునా కదా? సో ఇక్కడ కూడా డెత్ రేట్ బర్త్ రేట్ ఏమైనా 2 కూడా ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి లేవు, ఇది ఇలానే ఉంది బర్త్ రేటు, ఇది డెత్ రేట్ లైన్. సో ఏం జరగలేదు ఇక్కడ. సో ఇక్కడ పాపులేషన్ పెరిగిందా, పాపులేషన్ కూడా నార్మల్గా సో లీనియర్ లైన్ లాగానే ఉంది, పాపులేషన్ కూడా ఏం పెరగలేదు. దట్ ఈస్ స్టేజ్ 1. మరి ఈ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2లోకి ఎంట్రీ అవ్వాలి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2లోకి ఎంట్రీ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే మనకు తెలియదు, టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది మనకు తెలియదు. స్టేజ్ 2లోకి అంటే కొంచెం మోడర్నైజ్డ్ సొసైటీ, అంటే కొంచెం మోడర్నైజ్డ్ సొసైటీ అంటే ఏంటిది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయండి. దాని అర్థం హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది మనకి, సో బర్త్ రేట్ అయితే అలాగే కంటిన్యూ ఉంటుంది, పిల్లల కారణం అయితే మానట్లేదు, పిల్లలు కంటూనే ఉన్నారు. కానీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ డెవలప్ అవడం వల్ల ఏం జరుగుతాయి మనకి, ఇంకా పిల్లలు కంటిన్యూ ఉన్నారు, బర్త్ రేట్ కంటిన్యూ అవుతుంది, ప్లస్ డెత్ రేట్ ఏమైనా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ డెవలప్ అవడము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గిపోవడము, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వల్ల వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది మనకి, డెత్ రేట్ అనేది తగ్గిపోయింది. బర్త్ రేట్ అలానే కంటిన్యూ అవ్వడం, డెత్ రేట్ అనేది తగ్గిపోవడం వల్ల ఏమైతే పాపులేషన్ ర్యాపిడ్గా పెరగడానికి అవకాశం ఉంది. ర్యాపిడ్గా పాపులేషన్ పెరగడానికి అవకాశం ఉంది. చూడొచ్చు మనం, ర్యాపిడ్గా పాపులేషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. చూడొచ్చు ఇక్కడ, చూడండి డెత్ రేట్ అనేది గ్రాడ్యువల్ ఏమైంది ఇక్కడ తగ్గింది. చూడండి ఇది డెత్ రేట్ అనేది తగ్గింది. సో ఇక్కడ డెత్ రేట్ అనేది తగ్గింది. సో డెత్ రేట్ తగ్గడం వల్ల ఇక్కడ బర్త్ రేట్ అనేది కంటిన్యూ అవుతుంది. బర్త్ రేట్ ఇలానే కంటిన్యూ అవుతుంది, బర్త్ రేట్ ఏం తగ్గలేదు, బర్త్ రేట్ కంటిన్యూ అవుతుంది. అండ్ డెత్ రేట్ ఏమైంది, తగ్గిపోయింది. దీనివల్ల పాపులేషన్ ఏమైంది చూడండి. సో మీకు అర్థమవుతుంది కదా, పాపులేషన్ అనేది ఏమైతే పెరుగుతుంది, ఆటోమేటిక్గా పాపులేషన్ అనేది పెరిగింది. ఆటోమేటిక్గా పాపులేషన్ ఏమైంది మనకి ఇక్కడ పెరగడం జరిగింది. ఇది సెకండ్ స్టేజ్. ఇది సెకండ్ స్టేజ్లో ఏం జరిగింది ఇక్కడ, సెకండ్ స్టేజ్లో ఏదైతే బర్త్ రేట్ ఏదైతే ఉందో, సో ఈ బర్త్ రేట్ అనేది అలానే ఏమైంది, కంటిన్యూషన్ జరిగింది. ఫస్ట్ స్టేజ్లో ఉన్న బర్త్ రేట్ అలానే కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి డెత్ రేట్ ఏదైతే ఉందో, ఏదమ్మా డెత్ రేట్ ఏదైతే ఉందో, ఈ డెత్ రేట్ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ తగ్గడం, వాటర్ శానిటేషన్ అందుబాటులోకి రావడం వల్ల మన డెత్ రేట్ అనేది తగ్గింది. డెత్ రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు పాపులేషన్ ఏమవుతుందమ్మా ఇక్కడ పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది. డెత్ రేట్ ఏమైంది, తగ్గింది. దిస్ ఇస్ వాట్ స్టేజ్ 2. స్టేజ్ 2లో బర్త్ రేట్ అయ్యి ఉంది అండ్ డెత్ రేట్ ఏమైంది, పడిపోయింది. డెత్ రేట్ అనేది పడిపోయింది ఇక్కడ. దాన్ని ఏమంటున్నాం మనం, స్టేజ్ 2 అని చెప్తున్నాం. వి కాల్ ఇట్ యాజ్ వాట్, స్టేజ్ 2. సరే, ఇప్పుడు స్టేజ్ 2కి వెళ్దాం మనం. ఇప్పుడు స్టేజ్ 2 ఏమన్నాడు, హై బర్త్ రేట్. ఏదైతే మనకి ఫస్ట్ స్టేజ్లో ఇలా ఉండే, ఫస్ట్ స్టేజ్లో బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ అనేది ఇలా ఉండింది, అవునా. స్టేజ్ 1లో బర్త్ రేట్ డెత్ రేట్ ఇలా ఉండింది.
స్టేజ్ 2లో ఏమైంది, బర్త్ రేట్ అనేది ఇలానే కంటిన్యూ అయింది, కానీ డెత్ రేట్ అనేది ఫెసిలిటీస్ వల్ల ఏమైంది, డెత్ రేట్ పడిపోయింది మనకి. ఇలా డెత్ రేట్ పడిపోయింది అంటే ఇక్కడ 10 మంది పుట్టారు, ఇక్కడ కూడా 10 మందే పుడుతున్నారు. ఇక్కడ చనిపోయే వాళ్ళ సంఖ్య 10 మంది ఉండే, ఇక్కడ చనిపోయే వాళ్ళ సంఖ్య మనకి ముగ్గురికే పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ నుంచి పాపులేషన్ ఏమైతే మనకి, అప్పుడు పాపులేషన్ ఏమైతే మనకి, ఇక్కడ పాపులేషన్ ఇంతే ఉండే ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు పాపులేషన్ ఏమైతే గ్రో అవుతుంది, ఎంత 7 మెంబర్స్ పాపులేషన్ ఏమైతే మనకి గ్రో అవుతుంది ఇప్పుడు. సో ఇలా ర్యాపిడ్గా ఏమైపోయింది మనకి, పాపులేషన్ అనేది గ్రో అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో అందుకోసం ఇక్కడ ఏమంటున్నాం, ఎర్లీ ఎక్స్పాన్షన్ అంటున్నాం. ఎర్లీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటిది, బర్త్ రేట్ కంటిన్యూ అవుతుంది, డెత్ రేట్ ఏమో తగ్గుతూ ఉంది. సో దట్ ఈస్ ద డెత్ రేట్. ఏమన్నా హై బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ ఫాల్స్ ఏంటిది, ర్యాపిడ్లీ అని చెప్తున్నాం. ఓకేనా. సో కాబట్టి ఎందువల్ల తగ్గింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, ఇది కొద్దిగా వినేటప్పుడు మజా అనిపిస్తుంది కానీ మళ్ళీ బంబం బోలేనాథ్ అయితే థియరీ. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గడము, సో హెల్త్ కేర్ తగ్గడము, అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వల్ల స్మాల్ పాక్స్ లాంటి వ్యాక్సిన్స్ రావడము, హైజెనిక్ కండిషన్స్ కానీ, ఫుడ్ స్టోరేజ్కి ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేయడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ కోసం ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడం కానీ, ఇది అన్నిటి వల్ల ఏమైందంటే మనకు కొంచెం డెత్ రేట్ తగ్గడం అనేది స్టార్ట్ అయింది. బర్త్ రేట్ కంటిన్యూ అవుతుంది, డెత్ రేట్ తగ్గడం స్టార్ట్ అయింది. బర్త్ రేట్ కంటిన్యూ అవ్వడం, డెత్ రేట్ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా పాపులేషన్ ఏమైతే పెరుగుతుంది, ర్యాపిడ్గా పాపులేషన్ అనేది పెరగడం జరిగింది. దట్ ఈస్ ఎర్లీ ఎక్స్పాన్షన్. వి కాల్ ఇట్ యాజ్ వాట్, ఎర్లీ ఎక్స్పాన్షన్గా పాపులేషన్. సో ఏంది సింపుల్ చెప్పాలంటే మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడం, హైజెనిక్ కండిషన్స్ డెవలప్ అవ్వడము, అండ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ స్టోరేజ్ కండిషన్ డెవలప్ అవ్వడము, మరి ఫుడ్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కండిషన్స్ డెవలప్ అవ్వడము. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటి వల్ల కూడా ఏం జరిగిందంటే మనకి సెకండ్ స్టేజ్లో పాపులేషన్ గ్రోత్ అనేది పెరగడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం మనం, ఎర్లీ ఎక్స్పాన్షన్ ఫేజ్ అని చెప్తున్నాం. ఏది సెకండ్ స్టేజ్ ఇస్ వాట్, ఎర్లీ ఎక్స్పాన్షన్ ఫేజ్. దాన్ని మనం ఎర్లీ ఎక్స్పాన్షన్ ఫేజ్ అని చెప్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్కి వద్దాం. థర్డ్ స్టేజ్ ఇప్పుడు మీరు చూడండి ఒకసారి అర్థం చేయండి. లేట్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటిది, బర్త్ రేట్ కూడా ఫాలో అవుతుంది అండ్ డెత్ రేట్ కూడా ఫాలో అవుతుంది, రెండు తగ్గుతున్నాయి. బర్త్ రేట్ తగ్గుతుంది, డెత్ రేట్ తగ్గుతుంది. అంటే పాపులేషన్ కూడా ఏమవుతుంది, తగ్గాలి. కానీ ఎంత తగ్గుతుంది, ఎక్స్పాండ్ అవుతుందా లేదా అంటే ఎక్స్పాండ్ అవుతుంది, కానీ ముందున్న స్టేజ్లో కన్నా తక్కువ స్పీడ్ తోటి పాపులేషన్ పెరుగుతుంది. ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్ వాడదాం మనం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు బర్త్ రేట్ ఏమవుతుందమ్మా నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి, థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా బర్త్ రేట్ తగ్గుతూ ఉంది. ఇప్పుడు బర్త్ రేట్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది. ఎందుకు, ఎడ్యుకేషన్ పెరగడము, ఇవన్నీ కండిషన్స్ వల్ల. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అట్లాంటి కండిషన్స్ వల్ల సో మనకి ఇక్కడ ఏమైపోయింది, బర్త్ రేట్ అనేది తగ్గింది. డన్, బర్త్ రేట్ తగ్గింది. బర్త్ రేట్ తగ్గడంతో పాటు నెక్స్ట్ ఇంకా ఏం తగ్గింది, ఇంకా డెత్ రేట్ కూడా తగ్గింది. సో బర్త్ రేట్ తగ్గింది, డెత్ రేట్ కూడా తగ్గింది. మరి బర్త్ రేట్ తగ్గడము, డెత్ రేట్ తగ్గడం రెండు తగ్గినాయి. రెండు తగ్గినప్పుడు పాపులేషన్ కూడా ఏమైతే మనకి, పాపులేషన్ గ్రోత్ కూడా తగ్గుతుంది. పాపులేషన్ గ్రోత్ కూడా ఏమైతే స్లోగా తగ్గడం అనేది స్టార్ట్. ఇది పాపులేషన్ గ్రోత్ రేట్. సో పాపులేషన్ గ్రోత్ కూడా ఏమవుతుంది మనకి, తగ్గుతుంది. ఇక్కడ డెత్ రేట్ ఏమైంది, సో డెత్ రేట్ కూడా ఏమైంది, తగ్గుతూ ఉంది ఇక్కడ. ఓకే, సో డెత్ రేట్స్ అనేవి స్పీడ్గా తగ్గుతున్నాయి. ఓకేనా. బర్త్ రేట్ కూడా ఏమైంది, సో బర్త్ రేట్ కూడా స్లోగా తగ్గుతూ ఉంది. సో బర్త్ రేట్ తగ్గుతూ ఉంది అండ్ డెత్ రేట్ తగ్గుతూ ఉంది. అప్పుడు పాపులేషన్ గ్రో అవుతుందా, గ్రో అవ్వదు, పెద్దగా స్లోగా గ్రో అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నంత ర్యాపిడ్ గ్రోత్ ఉండదు. ఇక్కడ ఇలా ర్యాపిడ్గా గ్రో అయింది, ఇక్కడ ఉన్నంత ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉండదు. ఏది స్టేజ్ 2లో ఉన్నటువంటి ర్యాపిడ్ గ్రోత్ ఉండదు. అందుకోసం స్టేజ్ 2ని ఏమన్నా మనం ఎర్లీ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నాం. స్టేజ్ 2ని ఏమన్నా మనం స్టేజ్ 2ని ఎర్లీ ఎక్స్పాన్షన్ ఫేజ్ అని చెప్తున్నాం. స్టేజ్ 2ని స్టేజ్ 3 ఏదైతే ఉందో, స్టేజ్ 3 అనేది లేట్ ఎక్స్పాన్షన్ ఫేజ్. అంటే బర్త్ రేట్ డెత్ రేట్ మధ్యన గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉండదు. సో కాబట్టి ఇది మనకు లేట్ ఎక్స్పాన్షన్ ఫేజ్. ఇక్కడ కూడా పాపులేషన్ పెరుగుతుంది కానీ సో ఇక్కడ స్లో గ్రోత్ అన్నమాట. స్లో గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్. ఇక్కడ ఏంటి మనకి స్లో గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ ఉంది. ఇక్కడ స్లో గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్. ఇక్కడ తీసుకుంటే పాపులేషన్ ఎలా ఉంది, ర్యాపిడ్ గ్రోత్ ఉంది. చాలా ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ ఉంది. ఎందుకంటే బర్త్ రేట్ కంటిన్యూ అవుతుంది, డెత్ రేట్ తగ్గిపోయింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బర్త్ రేట్ తగ్గింది, డెత్ రేట్ తగ్గింది, రెండు తగ్గినాయి. కానీ ఇక్కడ ఒకటి తగ్గలేదు. ఏం తగ్గలేదు, బర్త్ రేట్ కంటిన్యూ అవుతుంది కానీ డెత్ రేట్ తగ్గింది. సో అప్పుడు ర్యాపిడ్. ఇక్కడ ఏంది, ఇది రెండు తగ్గినాయి. సో కాబట్టి మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ స్లో గ్రోత్ అనేది ఉంది. ఏముంది మనకి, స్లో గ్రోత్ అనేది రికార్డ్ అయింది మనకి. ఆరో లేట్ ఎక్స్పాన్షన్. ఇక నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి వెళ్ళాము. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళాము అనుకోండి. థర్డ్ స్టేజ్ గురించి మాట్లాడలే కదా ఇంకా. థర్డ్ స్టేజ్. ఓకే, థర్డ్ స్టేజ్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది దీనివల్ల థర్డ్ స్టేజ్ కనుక తీసుకుంటే ఎందుకలా మరి బర్త్ రేట్ కానీ డెత్ రేట్ కానీ తగ్గిపోతున్నాయి. డెత్ రేట్ తగ్గడానికి రీజన్ ఏంటిది, మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడం, ఇవన్నీ కూడా ఏంటి డెత్ రేట్ తగ్గడానికి రీజన్. మరి బర్త్ రేట్ ఎందుకు తగ్గింది అంటే
ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ రావడము, గవర్నమెంట్ అనేది తీసుకురావడం, అట్లాగే మనకి ఎక్కువ మొత్తంలో మిషన్స్ రావడం, మెకనైజేషన్ మిషన్స్ రావడము, దానివల్ల పెద్దగా వర్కర్స్ అవసరం లేదు. వర్కర్స్ అంతా కూడా ఎవరు రీప్లేస్ చేశారు? మిషన్స్ రీప్లేస్ చేయడము. అండ్ పెద్దగా స్టాండర్డ్ ఆఫ్ ది లివింగ్స్ పెరిగి మనుషుల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడము. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం ద్వారా ఎక్కువ మందిని కనాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ కూడా తగ్గిపోయింది కాబట్టి ముగ్గురిని కంటే ఇద్దరు బతుకుతారన్న ఆలోచన అనేది పోయింది. సరే ఒక్కరినో ఇద్దరిని కందాం సరిపోతుంది, బతుకుతారు. ఎందుకు బతుకుతారు? హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ బాగా పెరిగినాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది, వాటర్ శానిటేషన్ అందరికీ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి సో లైఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెరిగినాయి అని చెప్పి. నెక్స్ట్ చేంజింగ్ ద స్టాటస్ ఆఫ్ ద వాట్, ఉమెన్ కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఎడ్యుకేటెడ్ అయిపోయి వాళ్ళు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టం లేక ఒకరినో ఇద్దరిని కనుకొని చిన్న ఫ్యామిలీ అంటే చింతలేని కుటుంబం అని చెప్పేసి స్మాల్ ఫ్యామిలీస్ వాట్ బెటర్ ఫ్యామిలీ అని చెప్పేసి అలా వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా సో మనకి మారడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరు? మనకి ఉమెన్ కూడా. సో ఈ అన్ని కారణాల వల్ల ఏమైపోయిందంటే డెత్ రేట్ అనేది యాజ్ యూజువల్గా తగ్గుతూ ఉంది. ఎందువల్ల? హెల్త్ కేర్ ఫెసిలిటీ. డెత్ రేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? స్టేజ్ 2 నుంచే డెత్ రేట్ తగ్గింది. కానీ స్టేజ్ 3లోకి వచ్చేసరికి బర్త్ రేట్ కూడా తగ్గింది. ఎందుకంటే ఇంకా ఎక్కువ మొత్తంలో సొసైటీ డెవలప్ అయింది. ఇంకా ఎక్కువ మొత్తంలో సొసైటీ డెవలప్ అయ్యి మిషన్స్ వచ్చినాయి. మనుషుల అవసరం లేదు, మిషన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ పాపులేషన్ వర్కర్స్ అవసరం లేదు. అండ్ దాంతోపాటు ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగి ఎక్కువ మంది పిల్లలు మనకు అవసరం లేదు, ఒకరిద్దరు ఉంటే చాలు అన్న దృక్పథం అనేది డెవలప్ అయిపోయింది. స్టాటస్ ఆఫ్ ద ఉమెన్ చేంజ్ అయిపోయింది. అందువల్ల థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే మనకి ఇంకా పడిపోయింది అనమాట. సో ఏది బర్త్ రేట్ కూడా పడిపోయింది. కానీ మొదటి 2 స్టేజ్లలో బర్త్ రేట్ పడిపోలేదు, బర్త్ రేట్ హై ఉంది. కానీ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి పడిపోయింది, బర్త్ రేట్ కూడా పడిపోయింది. కానీ సెకండ్ స్టేజ్ నుంచి డెత్ రేట్ పడిపోయింది, థర్డ్ స్టేజ్ నుంచి బర్త్ రేట్ పడిపోయింది. ఓకే, సో మరి ఇవి అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఈ రీజన్స్ అన్ని ఎగ్జామ్లో అడిగాడు, కానీ మనకి ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు మరి ఇది ఎందుకు ఇట్లా మారిందని మనకు తెలియాలి కదా. రీజన్స్ అన్ని ఎగ్జామ్లో అడిగాడు, ఎందుకు మారింది, ఎందుకు పెరిగిందని. కానీ ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకు తెలియాలి కదా. సో కాబట్టి అందువల్ల సో ఇక్కడ పాయింట్ ఏంటి, థర్డ్ స్టేజ్లో బర్త్ రేట్ అనేది తగ్గింది అండ్ డెత్ రేట్ కూడా తగ్గుతూ ఉంది. సో దానివల్ల పాపులేషన్ ఏమైంది, మనకి పెరుగుతుంది కానీ స్లోగా పెరిగింది అనమాట. అంటే ఇక్కడ పెరిగినంత హై గ్రోత్ అయితే ఉండదు, ఇక్కడ తగ్గుతుంటుంది. అర్థమవుందా? డన్ కదా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు, ఇప్పుడు ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందని మనం ఆలోచిద్దాం. ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు బర్త్ రేట్ డెత్ రేట్ చాలా స్లోగా ఉంది. చూడండి ఇక్కడ బర్త్ రేట్ కూడా పడిపోయింది. అంటే ఇంకా అసలు ఒకరిద్దరిని కనడానికే ఇష్టపడుతున్నట్టు, దాంతో ఒకరి కనడానికే చూడండి ఇంకా బర్త్ రేట్ అనేది పడిపోయింది. ఇక్కడ ఇంకా బర్త్ రేట్ పడిపోయింది మొత్తం. ఓకే, బర్త్ రేట్ పడిపోయి డెత్ రేట్ కూడా ఆల్మోస్ట్ స్టెబిలైజేషన్ అయిపోయింది, డెత్ రేట్ కూడా. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు లాస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా నేరో గ్యాప్ ఏర్పడింది. దేనిపైన? బర్త్ రేట్కి డెత్ రేట్కి మధ్యన ఇక్కడ గ్యాప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ అనేది వెరీ నేరో. ఇక్కడ చూస్తే మనకి చాలా నేరో గ్యాప్ ఉంది, మనకి చాలా నేరో గ్యాప్ ఏర్పడింది ఇక్కడ. దేనికి? బర్త్ రేట్కి డెత్ రేట్కి మధ్యన చాలా నేరో గ్యాప్ అనేది ఏర్పడింది ఇక్కడ. అంటే ఏంటిది? బర్త్ రేట్ తగ్గింది, ఇది బర్త్ రేట్ తగ్గుకుంటూ వచ్చింది. దెన్ సో ఇక్కడ చూడండి మీరు, సో ఈ బర్త్ రేట్ అనేది తగ్గుకుంటూ వచ్చింది, ఇంకా చాలా స్పీడ్గా బర్త్ రేట్ తగ్గింది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో డెత్ రేట్ తగ్గుతుంది, సెకండ్ స్టేజ్ నుండి ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ తగ్గుతూ వచ్చింది. ఇక డెత్ రేట్ అనేది ఆల్మోస్ట్ స్టెబిలైజేషన్ అయిపోయింది. ఇంకా కొద్ది సంవత్సరాలు గడిచిన కొద్ది ఏమైతే బర్త్ రేట్ డెత్ రేట్ ఇట్ల మధ్యన చాలా ఏముంటుంది, చాలా నేరో గ్యాప్ ఉంటుంది. అంటే ఏంటిది? ఆల్మోస్ట్ పాపులేషన్ ఏమైతే మళ్ళీ స్టేబుల్ కండిషన్స్కి వచ్చేసాయి. సో బర్త్ రేట్ లో ఉంటుంది అండ్ డెత్ రేట్ కూడా లో ఉంటుంది. అర్థమవుతుందా? బర్త్ రేట్ అంటే రెండు లో ఉంటాయి. అక్కడ పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ స్టేబుల్ కండిషన్స్కి రీచ్ అవుతుంది. పాపులేషన్ అనేది ఏమవుతుంది? స్టేబుల్ కండిషన్స్కి రీచ్ అవుతుంది మనకి. అంటే ఇక ఈక్వల్ అయితే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఎంతమంది పుడుతుందో అది ఆ దేశం యొక్క పాపులేషన్ పెద్దగా పెరగదు, రెండు ఏమైతే బ్యాలెన్స్ అవుతూ ఉంటాయని చెప్తున్నాడు. సో ఇది అడ్వాన్స్డ్ సొసైటీ అన్నమాట ఇది. సో అడ్వాన్స్డ్ సొసైటీ అని చెప్పొచ్చు. ఈ టైం లోపల ఇలా రెండు ఈక్వల్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ చూడొచ్చు ఇక్కడ పాపులేషన్ అనేది ఇలా ఏం పెద్దగా ఏం పెరిగినట్టు అనిపిస్తలేదు. ఆల్మోస్ట్ ఇది కూడా స్ట్రైట్ లైన్లో ట్రావెల్. ఇంత పాపులేషన్ గ్రోత్ ఉన్నా కానీ చాలా స్లో గ్రోత్ అనమాట, చాలా తక్కువ పెరుగుతుంది పాపులేషన్ అనేది, చాలా తక్కువ పాపులేషన్ గ్రోత్. ఇక్కడనే చూడండి సడన్గా ఇక్కడ ఇంత ప్రొజెక్షన్ సడన్గా పెరిగింది. ఇది సడన్గా పెరిగి మళ్ళీ ఏమైంది, ఇక్కడ కర్వ్ అయింది, ఇలా వంగిపోయింది మళ్ళీ ఇది. ఓకేనా, ఇది వంగిపోయింది. సో మళ్ళీ ఇలా పోతుంది మళ్ళీ ఇక్కడ వరకు. ఫ్రాంక్ నోటెక్స్టైన్ ఇది చెప్పడం జరిగింది అనమాట. 4 స్టేజెస్ ఉంటాయని చెప్పడం జరిగింది. మొదటి స్టేజెస్లలో హై బర్త్ హై డెత్ రేట్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్లో ఏముంటుంది? లో బర్త్ లో డెత్ రేట్. మీకు ఎగ్జామ్లో ఏం గుర్తు రాలేదనుకో, ఫస్ట్ స్టేజ్లో హై బర్త్ హై డెత్ రేట్ ఉంటుంది, లాస్ట్ స్టేజ్లో లో బర్త్ లో డెత్ రేట్ ఉంటుంది. ఇక మధ్యలో మీరు అరేంజ్ చేసుకోవాలి. మధ్యలో ఏంటి? సెకండ్ స్టేజ్లో హై డెత్ రేట్ ఉంటుంది. సో అర్థమైంది కదా. థర్డ్ స్టేజ్లో రెండు తగ్గుతాయి. సెకండ్ స్టేజ్లో ఏం తగ్గుద్ది? డెత్ రేట్ తగ్గుద్ది. మిగతా ఫస్ట్ లాస్ట్ ఏంటి? హై బర్త్ రేట్ హై డెత్ రేట్. లాస్ట్ అయితే ఇది. ఓకే, ఆ తర్వాత పీటర్ హ్యాగెట్ తర్వాత 5th స్టేజ్ని యాడ్ చేశాడు. పీటర్ హ్యాగెట్ 5th స్టేజ్ని ఏం యాడ్ చేశాడంటే అది నెగిటివ్ గ్రోత్ రేట్ అనమాట. పాపులేషన్ ఆల్మోస్ట్ ఏంటిది? నెగిటివ్ గ్రోత్ రేట్ ఉండడం. అంటే డెత్ రేట్ అనేది అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. మనకి ఫ్యూచర్లో ఎక్కువ మొత్తంలో డెత్స్ జరగడానికి అవకాశం ఉంది, లేదంటే ఆల్మోస్ట్ మనకి స్టెబిలైజ్ అయితే ఎలా అవుతుందని మనకు తెలియదు. మనకి బర్త్ రేట్ అండ్
డెత్ రేట్ అనేది ఆల్మోస్ట్ ఇలా నెగిటివ్ గ్రోత్ రేట్లో కూడా వెళ్ళచ్చు, మనకి చెప్పలేము అది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మనకి. కొన్ని కంట్రీస్ అనేది నెగిటివ్ గ్రోత్ రేట్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. నెగిటివ్ గ్రోత్ రేట్ అంటే డెత్ రేట్స్ ఎక్కువగా పెరగడం, యుద్ధాలు జరగడం వల్ల, ఫెమైన్స్ రావడం వల్ల, కరోనా లాంటి దానివల్ల, సో బర్త్ కన్నా కూడా డెత్స్ ఎక్కువ జరిగే అలా నెగిటివ్లోకి పోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి పీటర్ హ్యాగెట్ 1975లో 5th స్టేజ్ని యాడ్ చేశాడు. సో ఓకే, సో ఇదంతా కూడా థియరీ కాదు, ఇదంతా కూడా ఏంటి ప్రాక్టికల్ అబ్జర్వేషన్. ఒక సొసైటీ అనేది డెవలప్మెంట్ జరిగిన కొద్దీ సో పాపులేషన్ ఎలా చేంజ్ అవుతుంది, ఆ పాపులేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది, బర్త్ రేటు డెత్ రేట్. బర్త్ రేట్ డెత్ రేట్ అనేది దేని మీద ఆధారపడుతుంది, ఆ సొసైటీలో వస్తున్నటువంటి మార్పుల చేర్పుల కారణంగా, ఆ సొసైటీలో వస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంటల్ చేంజెస్ వలన సో బర్త్ రేట్ డెత్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ బర్త్ రేట్ డెత్ రేట్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి సొసైటీలో ఏమొస్తుంటాయి, మనకి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి స్టేజ్ 1 కానీ, స్టేజ్ 2 కానీ, స్టేజ్ 3 కానీ మీరు ఒకసారి లాజిక్ ఆలోచిద్దాం. నేను ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి సమ్మరీ విధంగా. మీరు ఈ గ్రాఫ్ మీద కాన్సన్ట్రేట్ అని చేయాలి, గ్రాఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఎగిరిపోద్ది. సో ఫస్ట్ ఏమన్నాడు, స్టేజ్ 1 అనేది స్టేబుల్ పాపులేషన్ ఉంది, హైలీ స్టేబుల్. ఎందుకు అంటే మనకి హై బర్త్ రేటు, హై డెత్ రేట్ ఉంది. ఎందుకంటే ట్రెడిషనల్ సొసైటీ అండ్ ఆ సొసైటీలో ఎలాంటి సదుపాయాలు అందుబాటులో లేవు కాబట్టి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉండడము, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేకపోవడము, వాటర్ అండ్ శానిటేషన్ లేకపోవడము, వార్స్ రావడము, ఇవన్నిట్ల వల్ల ఏమైందంటే మనకి డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ టైంలో బర్త్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎంతమంది చిల్డ్రన్స్ ఉంటే అంత మనకు ఎకనామిక్గా బెనిఫిట్ అని చెప్పేసి అట్లా ఆలోచించేవాళ్ళు. సో కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కానీ పడేసేవాళ్ళు. ఎందుకంటే ఎకనామిక్గా బెనిఫిట్ అయితే వాళ్ళు వర్క్ చేస్తే అని చెప్పేసి, ప్లస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటే కొద్దిమంది అయినా బతుకుతారన్న ఆలోచన ఉండేది. సో అందువలన అప్పుడు పాపులేషన్ అనేది చాలా స్టేబుల్గా ఉండేది. సో హై బర్త్ రేటు, హై డెత్ రేట్ ఉండేది. ఆ తర్వాత ఏమైంది, మనకి బర్త్ రేట్ అనేది కంటిన్యూ అయింది. మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ అవడం వల్ల ఏమైంది, మన డెత్ రేట్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది. సో డెత్ రేట్ తగ్గడం వల్ల ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ జరిగింది దేంట్లో, స్టేజ్ 2లో. ఇంకా స్టేజ్ 3కి వెళ్ళిన తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ సొసైటీ కాబట్టి ఎక్కువ మంది జనాభా అవసరం లేదు, మెకనైజేషన్ జరిగింది, ఫ్యామిలీ ప్లానింగ్స్ వచ్చినాయి, ఉమెన్కి చదువు వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి దానివల్ల మనకు కొద్ది మంది ఉంటే చాలని చెప్పేసి బర్త్ రేట్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది. పిల్లలు కనే వాళ్ళ కరణం కూడా తగ్గింది. అండ్ అలాగే డెత్ రేట్ ఆల్రెడీ తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అవుతున్న కొద్దీ డెత్ రేట్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. డెత్ రేట్స్ తగ్గడము అండ్ బర్త్ రేట్ కూడా తగ్గుతూ వచ్చింది. సో అలా మనకి స్లోగా పాపులేషన్ పెరిగింది. నెక్స్ట్ 4th స్టేజ్ వచ్చేసరికి బర్త్ రేట్ తగ్గిపోయింది చాలా వరకు, డెత్ రేట్ కూడా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ గ్యాప్ లేదనమాట, రెండింటిల మధ్యన స్మాల్ గ్యాప్ మాత్రమే ఉంది. బర్త్ రేట్ డెత్ రేట్ రెండేమైనా ఆల్మోస్ట్ ఈక్వల్గా మూవ్ అవుతున్నాయి. సో అలా మనకి ఏమవుతుంది, అప్పుడు రెండు లో ఉన్నప్పుడు ఏమైతే ఆల్మోస్ట్ పాపులేషన్ అనేది ఏమవుతుంది, స్టెబిలైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా 4 స్టేజెస్ని మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరు, ఫ్రాంక్ నోటెస్ట్ 1945లో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ పేరుతోటి. ఓకేనా, ఇదంతా కూడా ఏంటిది, మనకి ఎంపెరికల్ అబ్జర్వేషన్. ఇదంతా ఏంటిది, ఎంపెరికల్ అబ్జర్వేషన్. సో ఇది ఒక పాపులేషన్కి సంబంధించిన థియరీ. ప్రతి కంట్రీ ఇలానే పోవాలన్న రూల్ ఉందా, లేదు కదమ్మా. ప్రతి కంట్రీ ఇలానే పోవాలన్న రూల్ లేదు. ఇదంతా ఏంటిది, వెస్ట్రన్ యూరోప్లో కొన్ని దేశాలను అబ్జర్వ్ చేసి సో ఇలా కంట్రీస్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పిండు. సో నిజంగా ఇలా డెవలప్ అవుతాయా లేదా అనేది మనకి, సో ఇక్కడ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ ఫాలోయింగ్ అవుతుంది. అది 4th స్టేజ్లో ఏంటిది, మనకి లో అండ్ స్టేషనరీ 4th స్టేజ్లో. నెక్స్ట్ ఈ థియరీకి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటిది, లిమిటేషన్స్ ఏంటిదంటే చూద్దాం. మనం ఏమన్నాడు, టైం ఫ్రేమ్ చెప్పలే. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 కానీ, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 కానీ, స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 కానీ వెళ్ళడానికి కోసం మనకి ఎంత టైం ఫ్రేమ్ పడుతుందని చెప్పేసి ఈ థియరీ ఎక్కడ చెప్పలేకపోయింది. దట్ వాజ్ ద ఫస్ట్ క్రిటిసిజం. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నెక్స్ట్ టెక్నికల్ ఇన్నోవేషన్స్. సొసైటీలో వచ్చిన టెక్నికల్ వల్ల మనకి టెక్నికల్గా ఎన్నో ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఆ టెక్నికల్ ఇన్నోవేషన్స్ వల్ల ఈరోజు చాలా వరకు మనం అభివృద్ధిని సాధించగలం. ఆ టెక్నికల్ ఇన్నోవేషన్స్ అనేటివి పెద్దగా మన ఫ్రాంక్ నోటేషన్ ఎక్కడ వాడలేదు. టెక్నికల్ ఇన్నోవేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది సొసైటీ పైన ఎంత ఉంటుంది, బర్త్ రేట్ డెత్ రేట్ పైన అనేది ఎక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఓకే, ఈరోజు ఇన్విట్రో ఫెసిలిటీస్ వచ్చినాయి, ఏవేవో వచ్చినాయి రకరకాలుగా. నెక్స్ట్ థర్డ్ ఏంటి, ఫెర్టిలిటీ రేట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏమన్నాడు మనోడు, బర్త్ రేట్ డెత్ రేట్ వల్ల పాపులేషన్ గ్రోత్ మీద డిపెండ్ అవుతుందని కన్సర్వేషన్లోకి తీసుకున్నాడు, కరెక్టే. కానీ బర్త్ రేట్ డెత్ రేట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఫెర్టిలిటీ రేట్ పైన డిపెండ్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై ఫెర్టిలిటీ రేట్? ఒక ఉమెన్ ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుందని దాని మీద బర్త్ రేట్ డెత్ రేట్ డిపెండ్ అవుతుంది తప్ప ఓన్లీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ పైన, ఓన్లీ బర్త్ రేట్ పైన, వీటిపైన డిపెండ్ అవ్వదు. ఫెర్టిలిటీ రేట్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు బీహార్ ఉందనుకోండి, బీహార్లో 4 అంటున్నారు, ఉత్తరప్రదేశ్లో 3 అంటున్నారు, సౌత్ ఇండియాలో 1 లేదా 2 అంటున్నారు. దిస్ ఈజ్ వాట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ పైన కూడా మనకు ఆధారపడి ఉంటుంది. ఏంటిది, బర్త్ రేటు, డెత్ రేటు అండ్ టోటల్ పాపులేషన్. కానీ మనకు ఫ్రాంక్ నోటెస్ట్ అనే అతను ఈ ఫెర్టిలిటీ రేట్ని ఎక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. జస్ట్ బర్త్ అండ్ డెత్ రేట్ని తీసుకున్నాడు. ఇగో ఈ కండిషన్లో బర్త్ రేట్ మారుతుంది, ఈ కండిషన్లో డెత్ రేట్ మారుతుంది, ఇవి చెప్పాడు తప్ప మిగతా ఏం చెప్పలేదు మనకి. సో కాబట్టి ఫెర్టిలిటీ రేట్ అనేది మనకి కన్సిడరేషన్లోకి తీసుకోలేదు.
సో ఇదేంటిది జస్ట్ అన్ ఎంపెరికల్ అబ్జర్వేషన్. వెస్టర్న్ యూరోప్లో కొన్ని కంట్రీస్ ఇలా డెవలప్ అయ్యాయని చెప్పేసి ఎంపెరికల్ అబ్జర్వేషన్. ఈ స్టేజెస్ని మనం ప్రెడిక్ట్ కూడా చేయలేము. ఎందుకు ప్రెడిక్ట్ చేయలేమంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అది స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఉంటాయి కాబట్టి ఇది మనకి పెద్దగా లేదు. అండ్ అట్లాంటిది ఇది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్కి కొంచెం సూటబుల్ అవుతుంది తప్ప డెవలపింగ్ కంట్రీస్కి ఏమాత్రం సూటబుల్ కాదు. డెవలపింగ్ కంట్రీలో పాపులేషన్ బీభత్సంగా పెరుగుతుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పోయి పాపులేషన్ తగ్గ. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా అనేది ఇప్పుడు 4 స్టేజ్లలో ఇండియాని తీసుకో ఏ పొక్కలో కూర్చుదాం మనం, ఎక్కడ లేదు ఇండియా. సో అది డెవలపింగ్ కంట్రీస్కి, ఆఫ్రికన్ నేషన్స్కి, ఏషియన్ నేషన్స్కి పాపులేషన్ అనేది బాగా పెరుగుతుంది. బర్త్ రేట్ ఇంత తగ్గాలి, ఇంత డెత్ రేట్ తగ్గాలి, ఈ స్టేజ్కి వస్తుంది. అవన్నీ కూడా మన డెవలపింగ్ కంట్రీస్కి ఎక్కడ అప్లై చేయడానికి కూడా పనికిరాదు థియరీ. జస్ట్ డెవలప్డ్లో అది కూడా కొన్ని బాగా హైలీ డెవలప్డ్ కంట్రీస్కి థియరీ అప్లై అవుతుంది తప్ప నార్మల్ డెవలప్డ్ కంట్రీస్ కానీ అండ్ డెవలపింగ్ కంట్రీస్ కానీ థియరీ అసలే అప్లికేబుల్ కాదు. అసలు థియరీ అనేది అసలు లానే కాదు. ఈ థియరీ అనేది లా కాదు. అందుకే చెప్పారు ఆర్కిమెడిక్స్ ప్రిన్సిపల్, బాయిల్స్ లా, చార్లెస్ లా, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా అప్లై అవుతాయి. ఈ థియరీ అన్ని దేశాలకు అప్లై అవుతుందా? కాదు. ఇది థియరీ కాదు, ఇది ప్రిన్సిపల్ కాదు. ఇది జస్ట్ ఏంటిది ఎంపెరికల్ అబ్జర్వేషన్. ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి ఈ దేశం ఇలా డెవలప్ అయిందని చెప్పేసి అతనుకున్న ఆలోచన మేరకు ఇలా 4 స్టేజెస్ లాగా డివైడ్ చేశాడు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. మరి డివైడ్ చేసినప్పుడు మరి టైం ఫ్రేమ్ చెప్పాలి కదా. మరి 100 సంవత్సరాలు పడుతుందా, 200 సంవత్సరాలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి వెళ్ళడానికి కోసం? అది కూడా చెప్పలేకపోయినాడు ఎవరు? ఫ్రాంక్ నోటెస్టే. సో ఆ తర్వాత పీటర్ హ్యాగెట్ 5th స్టేజ్ని యాడ్ చేశాడు. అది అయితే నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి పీటర్ హ్యాగెట్ 5th స్టేజ్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. అది ఫ్యూచర్లో ఎప్పుడో జరుగుతుంది. సో కాబట్టి ఇది డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. సో ఎకనామిక్ డెవలప్మెంట్తో పాటు మన పాపులేషన్ అనేది ఎలా పెరుగుతుంది, పాపులేషన్ అనేది ఎలా తగ్గుతుంది అన్న దాని మీద సో ఇది ఆధారపడి ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాం? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అని చెప్తుంటాం. ఫస్ట్ స్టేజ్ 1లో హై బర్త్, హై డెత్. స్టేజ్ 2లో ఏమవుతుంది? బర్త్ రేట్ కంటిన్యూ అయితే డెత్ రేట్ ఫాల్ అవుతుంది. స్టేజ్ 3లో 2 ఫాల్ అవుతాయి. స్టేజ్ 4లో 2 ఇంకా దారుణంగా ఫాల్ అయిపోతాయి. ఓకేనా? ఇది డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ.